అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో క్యారెట్ ఫ్రై లేక క్యారెట్ ఇగురు కూర ఎలా చేయాలో చూద్దాము. ఇది రోటీ, రైస్ కాంబినేషన్‌లో బావుంటుంది. అంత డ్రైగా ఉండకుండా ముద్ద కూర కింద వస్తుంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసి ఒక్కసారి ఫ్రై చేయండి. కొంచెం వేగే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసినాక ఇందులోకి కరివేపాకు వేయాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇందులో ఒకసారి ఇలా వేగినాక సరిపడా సాల్ట్ వేసి దోరగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. నేనంటే స్పీడ్ మోషన్లో చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకుని పావు కేజీ క్యారెట్లని తురుముకుని ఉంచుకోవాలి. తురుముకుని ఇందులో వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో మగ్గించాలి. ఇలా మగ్గి ఉంటుంది. ఇలా మగ్గినాక ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేసుకుని మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి మీ ఇష్టం అండి. ఇది ఇగురు కూర అంటున్నాను కాబట్టి ధనియాల పొడి వేసాను. మీకు లేకపోతే స్కిప్ చేసి ఫ్రై కింద వండించుకోవచ్చు ఇట్లాగే. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకుని అంటే కూర రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.